హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హ్యాంగ్రీ షేక్ వ్లాగ్స్. సో మేము ఒకరోజు ముందు వచ్చేసాము ఇక్కడ. సో రేపు జనవరి 11th, 12, 13 అంటే సండే, మండే, ట్యూస్డే 3 days ప్రోగ్రామ్ ఉంది కదా. సో సాటర్డే ఒకరోజు ముందే వచ్చాము. ఎలా ఉంది ఏంటి, ఏం ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఎలా ఉంది అని ఒకసారి వచ్చాము. చూడండి, ఇప్పుడు చూస్తున్న మొత్తము ఇది స్టేజ్. ఈ స్టేజ్ ఎగ్జాక్ట్ ఎక్కడుందంటే ఎంట్రన్స్ గండికోట ఫోర్ట్ ఎంట్రన్స్ ఉంది కదా, ఎంట్రన్స్ ముందునే ఒక ఓపెన్ ప్లేస్ ఉంది కదా, అంటే గండికోట ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ అని చెప్తూ ఉంటారు. సో ఎక్కడంటే మొత్తము టెంట్స్ వేస్తూ ఉంటారు కదా, క్యాంపింగ్ టెంట్స్, ఆ ప్లేస్ ఇది. ఇక్కడే మొత్తం సెట్ చేశారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మేము వచ్చాము. ఎర్లీ మార్నింగ్ అంటే చెప్పలేము కానీ 9కి వచ్చాము మేము. 9కి వచ్చేప్పుడే మొత్తం ఇక్కడ సెట్ చేస్తున్నారు. చైర్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి, టెంట్స్ ఉన్నాయి, చిన్న చిన్న టెంట్స్. ఇక్కడ మేబీ ఏమైనా స్టాల్స్ పెడతా ఉండొచ్చు. అవి ఎన్నో ఉన్నాయి, చూడొచ్చు ఇక్కడ. సో మిగతా లొకేషన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి కవర్ చేస్తాను ఈరోజు. సో ఎందుకంటే ఇది 1 day ముందు జరుగుతుంది కాబట్టి చూద్దాం ఎలా ఉంటుందో, లొకేషన్ తెలుస్తుంది. यार ड्रोन किसके पास है? ड्रोन आपको इंटरनेट है ड्रोन. మొత్తం చైర్స్ అని సెట్ చేస్తున్నారు. ముందర స్టేజు మొత్తం. సో హార్స్ రైడింగ్ చేయాలి అని ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా గండికోటలో ట్రై చేయండి. సో ఇక్కడ 2 grounds కనబడుతున్నాయి. ఇదొకటి ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఒకటి. సో ఒక రౌండ్ కంప్లీట్గా ఒక రౌండ్ తిరిగినందుకు 100 rupees చార్జ్ చేస్తారు. లేదా ఎవరికైనా ఎక్కువ చేయాలి అన్నప్పుడు సో బయటికి వెళ్తే ఒక 2 kilometers దాకా తీసుకెళ్తారంట. అది అయితే 600 rupees చార్జ్ చేస్తారు, 600 రూపాయలు చార్జ్ చేస్తారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, హార్సెస్ చాలా ఉన్నాయి. దగ్గర 6 to 7 హార్సెస్ ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ టైప్స్. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో కొంచెం నీట్గా కూడా మెయింటైన్ చేసినారు. చూడండి ఎంత బాగుందో హార్స్. వైట్ కలరు, బ్లాక్ అండ్ వైట్ ఉంది, రెడ్ ఉంది, తర్వాత బ్రౌన్ కలర్ ఉంది, బ్లాక్ అండ్ వైట్. చూడండి ఇంకోటి బ్రౌన్ కలరు, కొంచెం యాక్టివ్గా ఉంది, చాలా బాగుంది. ఇది బాగా మెక్కుతూ ఉంది. ఇక్కడ ఒకటి ఉంది, తర్వాత యువతలు కూడా ఉన్నాయి. బ్లాక్ కలర్ ఉంది అండ్ వైట్ అండ్ బ్రౌన్ కలర్. చూడండి బ్లాక్.
तो ఎంత चार्ज कितना चार्ज करते हैं एक राउंड के लिए? एक राउंड के लिए 100 रुपीज़ और पूरा बाहर 2 किलोमीटर के लिए कितना 600 रुपीज़ चार्ज करते। मतलब ये गंडीकोटा उत्सव वाला चलता ना तो बाहर भी अलो करते क्या? अलो करते हैं बाहर भी। ओके सो कब से स्टार्ट है? आज भी कर सकते कि ये आज ये भी है? क्या गैब नूर चल रही क्या कतर था कैसा है? కొరకదు కదా ఇన్ని చాలా రోజులు అయిపోయింది అసలు గుర్రం ఎక్కగా కింద ఏగుంటే చాలేదు అయ్యో అయ్యో సో అది ఇది పట్టుకోవాల్సింది ఇక్కడేనా? ఓహో ఓకే 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 గండికోట బోటింగ్కి రూట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎదురుగా చూస్తే మీకు గండికోట ఉత్సవాలకు స్టేజ్ కడుతున్నారు కదా, ఈ స్టేజ్ ఉంది. అలాగే రైట్ సైడ్ చూస్తే గండికోట ఫోర్ట్ ఉంది. ఈ రెండు మధ్యలో నుంచి దారి వస్తుంది కదా, మీరు గమనిస్తే ఒక బైక్లో ఒకరు వస్తున్నారు. అక్కడ నుంచి స్ట్రైట్ రండి అంతే. ఇదంతా క్యాంపింగ్ ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి దారి ఉంది, అలా వెళ్ళిపోవాలి అంతే సింపుల్గా. సో కిందికి వెళ్ళిపోతే మీకు డైరెక్ట్గా ఇది బోటింగ్ పాయింట్ వస్తుంది. సో ఇక్కడ గమనిస్తే ఒక యారో మార్క్ ఉంది. యారో మార్క్ నుంచి దారి ద్వారా వెళ్ళిపోతే సరిపోతుంది అంతే. చూస్తే ఒక దారిలా క్లియర్గా కనబడుతుంది దారి. సో మరీ మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజీగా ఇప్పుడు వ్యూ పాయింట్ కనబడుతుంది కదా, ఆ వ్యూ పాయింట్లో అలాగే వెళ్ళండి చాలు. దారి మాత్రం చాలా బాగా ఉంది. మరీ అంత అడవి మధ్యలోంచి చెట్లు పొదాలు అలా అడ్డం ఏం లేదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అక్కడక్కడ కొంచెం కష్టం ఉంటుంది. ఇప్పుడు చూడండి వీళ్ళు ఎలా దిగుతున్నారో. సో కొంచెం ముసలోళ్ళు అలా ఏజ్డ్ పర్సన్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి మాత్రం నేను ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అక్కడెక్కడ కొంచెం డౌన్ ఉంటుంది, కానీ వెతకాలి. గమనిస్తే మీరు అక్కడ ఈజీగా ఉంది, ఆ రూట్ కూడా ఉంది. కానీ సీనియర్ సిటిజన్స్కి నేను మాత్రం ప్రిఫర్ చేయను ఈ ప్లేస్. ఎందుకంటే అంత కిందికి పోయిన తర్వాత మళ్ళీ ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. దిగేటప్పుడు ఈజీగా పోవచ్చు, కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టం. అందుకే కాస్త జాగ్రత్త. సో శుభవార్త, ఎవరైనా హెలికాప్టర్ రైడ్ ఎక్కాలి అనుకున్న వాళ్ళకు 5000 నుంచి 3000 ప్రైస్ తగ్గించారు.
అది చాలా మంచి న్యూస్ అది. సో గందికోట ఉత్సవాలు 11, 12, 13 జనవరి 11, 12, 13 ఉంది కదా. సో ముందైతే 5,000 డిసైడ్ చేశారు, కానీ కొన్ని అవర్స్ ముందు కలెక్టర్ గారు ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసి చెప్పారు. సో ఇది 5,000 చాలా ఎక్కువ అని చాలామంది చెప్పారు కాబట్టి వాళ్ళు 3,000 డిక్రీజ్ చేశారు. ఇది కొంచెం జాగ్రత్త ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళండి. సో షూ రాండి, షూ వేసుకొని రాండి. ప్రిఫరెన్స్ మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ షూనే. చెప్పులు వేసుకుని వస్తే కొంచెం జారే ఛాన్సులు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ, అందుకే కొంచెం దగ్గర ఒక 3 months పైనే యాక్చువల్లీ. ముందైతే మంత్లీ వన్స్ అయినా కనీసం వస్తుంది బోటింగ్. కొన్ని రోజుల ముందు ఏమంటే కాంట్రాక్ట్ అయిపోయింది అన్నారు. సో కాంట్రాక్ట్ అయిపోవడం వల్ల ఇక్కడ బోటింగ్ లేదు చాలా రోజుల నుంచి, కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది బోటింగ్ అని చెప్తున్నారు. సో ఎందుకైనా సరే ఒకసారి కిందికి వెళ్ళేసి చూద్దామని వెళ్తున్నాను. ఎందుకంటే కిందికి ఉందనుకొని కిందికి వెళ్ళకుండా చూసి ఉంది అని చెప్పి మళ్ళీ పాపం చాలామంది వస్తారు కదా. సో వచ్చినాక కిందికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నిరాశ అవుతారు. సో అలా అవ్వకూడదని మేమే పోయి కిందికి చూస్తున్నాము. చూడండి రూట్ ఎలా ఉందో. ఒక రకంగా అడవిలాగా ఉంటుంది, కానీ కాస్త మీరు అట్లా గమనిస్తే సౌండ్స్ వినపడుతూ ఉంటాయి. అలా పైన దిగకుండా సౌండ్స్ అనేవి వినపడుతూ ఉంటుంది. కానీ ఒంటరిగా వెళ్ళకండి, ఎందుకంటే ఎవరి టైం ఎలా ఉంటుందో చెప్పలేము కదా. సో ఇక్కడ దొంగలు అలాంటివి ఎవరు లేరు, ఎప్పుడు ఎవరు ఇంతవరకు ఫేస్ అవ్వలేదు. అందరూ చాలా మంచోళ్ళు. ఇక్కడ దొంగలు ఇట్లా పట్టుకొని బెదిరించి డబ్బులు వసూలు చేయడం అలాంటి ఇంతవరకు ఒక ఇన్సిడెంట్ కూడా నేను వినలేదు. కానీ ఎందుకైనా కానీ ముందు జాగ్రత్త ఉండాలి కదా, అందుకే ఒంటరిగా వెళ్ళకండి. ఓకే, ఏమైంది ఏమైంది? ఆకుల మీద పేర్లు రాశారా? అవునా, అక్కడ కూడా ఉంటుందా? అవునే, ఏం పేరు అది? లతా, రవి, పవన, పుహీనా, ముఖేష. దగ్గరలో ఉన్నాం మేము, మరీ అంత దూరం కూడా ఏం లేదు. చెప్తున్నా కదా, కిందికి వెళ్ళడం చాలా ఈజీ. ఇదంతా ఇప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. వావ్, వ్యూ చూడండి ఎంత బాగుందో. కానీ పైకి వెళ్ళేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. చాలా సింపుల్గా వెళ్ళచ్చు కిందికి వెళ్ళేటప్పుడు మాత్రం. వ్యూ ఎంత అందంగా ఉంటాడా. కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఒక పైప్ లైన్ కనబడుతుంది. ఈ పైప్ లైన్ ద్వారా వెళ్ళిపోండి, లేదంటే పక్కనే స్టెప్స్ కూడా ఉంటాయి, స్టెప్స్ ద్వారా వెళ్ళిపోండి అంతే. సో డెడ్ ఎండ్, అంటే ఎంత దూరం వెళ్ళిపోతే అంత దూరం వెళ్ళండి, తర్వాత మీకు బోట్ కనబడుతుంది అంతే. చాలా సింపుల్. రాండి ఇంకా వెళ్దాం. చూడండి వ్యూ ఎంత అందంగా ఉందో. బాబా సూపర్ కదా. పైన మాత్రం కొంతమంది చెప్తున్నారు కింద బోట్ ఉంది కానీ బోటింగ్ లేదు అని. మేబీ టుమారో ఏమైనా స్టార్ట్ అవుతుందేమో చెప్పలేము. ఈరోజు మాత్రం జనాలు లేరు. సో సాటర్డే ఉన్నా కూడా కాస్త తక్కువనే ఉన్నారు. సో మేబీ అందరూ టుమారో రావాలనుకుని డిసైడ్ చేశారో ఏమో తెలియదు, కానీ జనాలు మాత్రం చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి నేను ప్రిఫర్ చేయను అని ఎందుకు చెప్పానంటే, చూడండి ఎంత కష్టంగా ఉంటుంది కొన్ని చోట్ల. ఇప్పుడు ఉంది కదా ఇలా పెట్టడం, మా ఇప్పుడు యూత్కి అయితే ఇంత ఈజీగా పెట్టచ్చు, కానీ సీనియర్ సిటిజన్స్కి ఇలా సపోర్ట్ తీసుకొని దిగాలి అంటే చాలా కష్టం. ఇదైతే చాలా సింపుల్గా స్టెప్ ఉంది, కానీ కొన్ని చోట్ల మరీ ఘోరంగా ఉన్నాయి. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు చూశాను సీనియర్ సిటిజన్స్ ఈజీగా కిందికి వస్తున్నారు, కానీ పైకి వెళ్ళేటప్పుడు మాత్రం పాపం చాలా కష్టపడినారు, అలసిపోతారు ఈజీగా. అందుకే ఒకటే గుర్తుపెట్టుకోండి, సీనియర్ సిటిజన్స్ నో, దయచేసి రావకండి, చాలా కష్టం. వావ్, ఎవరు లేరు ఇక్కడ. ఓ, ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ సోలార్ కెమెరా, సీసీ కెమెరా చూశాను నేను. కానీ నిజంగా అవసరం ఇక్కడ సీసీ కెమెరా, చాలా అవసరం.
ఇంకొంచెం దూరమే ఉండేది. సో నార్మలీ అదొక స్టార్టింగ్ పాయింట్. బోటింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రం బోట్ లేదు, కానీ నార్మల్ ఏమంటే ఎప్పుడైనా బోట్ ఉన్నప్పుడు అదొక స్టార్టింగ్ పాయింట్. మీరు చూడొచ్చు పెడల్ ఉంది. సో పెడల్ ఏమంటారో ఎగ్జాక్ట్ నాకు తెలియదు, హ్యాండ్ పెడల్ అంటారో ఏమంటారో. ఒకసారి నేను అక్కడ పోతాను. ఇది ఫ్లోటింగ్. ఓకే, సో కాలు పెట్టేటప్పుడు కాస్త పట్టుకొని కాలు పెట్టండి. ఒక్కసారి చూడండి, కిందికి వెళ్ళిపోయింది, సర్రని వెళ్ళిపోయింది కిందికి. వ్యూ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. వావ్, ఇది సన్సెట్ వ్యూ. సన్సెట్ యూతలు అవుతుంది, సన్ రైజు యూతలు అవుతుంది. చూపిస్తాను సన్ రైజు. ఇది సన్ రైజ్ వ్యూ పాయింట్. ఇది చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. కొంతమంది చెప్తున్నారు ఈరోజు బోటింగ్ లేదు కానీ రేపటి నుంచి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారని. సో 100% నో డౌట్ స్టార్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే కదా అద్భుతమైన అవకాశం. గండికోట ఉత్సవాల టైంలో సంపాదించకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తారు. సో ఫ్లోటింగ్ ఇది ఫ్లోటింగ్. సో గైబ్నూర్ కూడా తెలియకుండా గైబ్నూర్ చూస్తున్నావా, కిందికి వెళ్ళిపోతున్నాము ఇద్దరం. ఓహో వెళ్ళు. సో ఇద్దరు ఒకే చోట ఉంటే కిందికి వెళ్ళిపోతుంది ఇది. లాస్ట్కి వెళ్ళండి, డిఫరెంట్ ఉండండి. కమాన్. ఓహో, ఇక్కడ పైప్ లైన్ ద్వారా నీళ్ళు లాగుతున్నారు, అందుకే కనబడుతున్నది ఆ సక్షన్ పవర్ వల్ల బయటికి నీళ్ళు. సో వ్యూ చూడండి. ది గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా అని ఊరికనే చెప్పరు, ఇంత బాగుంది కాబట్టే చెప్తున్నారు. వావ్, ఒకప్పుడు నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఇలా కిందికి వెళ్ళినాము. ఇప్పుడు చాలా నీళ్ళు పెరిగినాయి, చాలా ఎక్కువ కనబడుతున్నాయి నీళ్ళు మాత్రం. కానీ ముందు తక్కువ ఉన్నప్పుడు చాలా కిందికి వెళ్ళాము. కమాన్, జాగ్రత్త. వాళ్ళు చూసి దీన్ని బోట్ అనుకున్నారు. పైన కొంతమంది రిటర్న్ వచ్చేటప్పుడు అంటే వస్తున్నారు వాళ్ళు రిటర్న్. వాళ్ళని అడిగాము కింద బోట్ ఉందంటే బోట్ ఉంది కానీ మనుషులు లేరు అంటారు. సో మహానుభావురాల ఇది బోట్ కాదురా బాబు, ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అంతే. చెప్పినట్టు కిందికి దిగడం చాలా ఈజీ, పైన ఎక్కడమే ఎంత సింపుల్. కిందికి దిగామో దానికన్నా 4 రెట్లు నరకం కనబడుతుంది ఇప్పుడు. కానీ నిజంగా ఆ వ్యూ మాత్రం కిందది చాలా బాగుంటుంది. మాకంటే కొన్ని హిడెన్ ప్లేసెస్ లేవు, కానీ ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది ఒకటే తెలుసు కాబట్టి వెళ్తారు ఇక్కడికి. సేమ్. సో హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ వీళ్ళే. సో గండికోటలో హెలికాప్టర్ టూర్ చేస్తున్నారు కదా, గండికోట హెలికాప్టర్ టూర్. సో వీళ్ళ పేరు వచ్చేసి సాదిక్, రైట్? సాదిక్ ఫ్రమ్ హైక్రాఫ్ట్ ఏవియేషన్ బెంगलुरु. सो एक्चुअली ड्रोन्स అలాంటి ఏమైనా ट्रेनिंग भी देते हैं क्या कुछ? नहीं, ट्रेनिंग नहीं देते हम लोग हेलीकॉप्टर जॉय राइड कर रहे हैं. ओके. तो जनवरी 11th 12th 13th गंडीकोटा कैंप इसके पास करते हैं. సో హైక్రాఫ్ట్ ఏవియేషన్. సో ఫైనల్లీ కిందికి వచ్చాము మేము క్యాంపింగ్ ప్లేస్లో, అంటే బోటింగ్ ప్లేస్లో. అక్కడ వీళ్ళు దొరికారు. సో మ్యాక్సిమం టుమారో ఎవరెవరు చూస్తున్నారో మేబీ వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉండొచ్చు ఆడ. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ టైం. సో పైకి కిందికి వెళ్ళడం ఎంత ఈజీనో పైకి రావడం అంత కష్టం. ముందేమో కిందికి పడిపోయి చలేస్తా ఉన్నింది, జాకెట్ వేసుకున్నాము. ఇప్పుడు పైకి వస్తానే దారిలోనే జాకెట్ అంతా విప్పేసి పరేయాల్సి పడింది, అట్టుంది పరిస్థితి.
మధ్యలో కాసేపు ఆగాం కాబట్టి కొంచెం టైట్నెస్ తగ్గింది. సో పోగలుగుతాం ఈజీగా, లేదంటే చాలా కష్టం. అంతే కదా? యాక్టివ్, ఫుల్ యాక్టివ్గా ఉన్నా అంటే గైబ్నూరే ఒప్పుకోవచ్చు. కొంచెం కూడా కష్టపడకుండా చాలా ఈజీగా వస్తున్నాడు అసలు. ఓకే, कर रही है